పూజ పెళ్లి కోసం వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూస్తున్నారు. అందుకే ఆమె తల్లి వంటగదిలో ఏదో ఒక వంట చేయడం ఆమెకు నేర్పిస్తుంది. మమ్మీ, నేనెంత ప్రయత్నించినా సరిగ్గా అన్నం వండలేకపోతున్నాను. చెప్పాను కదా, సరిగ్గా కొలతలు చూసి నీళ్లు పోయమని. కానీ నువ్వు ఎప్పుడూ అదే తప్పు చేస్తున్నావు. సరే, తర్వాత నేను వంట చేస్తున్నప్పుడు నువ్వు నాతో నిల్చొనుండు. అలాగే శ్రద్ధగా చూడు నేను ఎలా వంట చేస్తున్నాను, సరేనా? ఓకే మై డియర్ మమ్మీ. పూజను అబ్బాయి వాళ్ళు ఇష్టపడ్డారు. రేపు రెస్టారెంట్ కి రమ్మన్నారు. వాళ్ళు రేపే నిశ్చయం చేసుకోవాలంటున్నారు. రేపేనా? కానీ మనం తయారీ చేసుకోవాలి కదా. అన్నం విషయం మధ్యలోనే ఆగిపోయింది. ఇక పూజ పెళ్లి పనులు మొదలయ్యాయి. ధూమ్ధామ్గా పూజ పెళ్లైపోయింది. పెళ్లి తర్వాత పూజ తన అత్తారింటికి వెళ్ళింది. పూజ అందరి కోసం హల్వా చేసింది. అందరూ ఆమె హల్వాను చాలా పొగిడారు. చాలా రుచికర హల్వా చేశావు. నిజంగా శుద్ధమైన నేతితో చేసిన హల్వా. హల్వాలో పంచదార సరిగ్గా సరిపోయింది. తీపి చాలా సరిగ్గా సరిపోయింది. హల్వా సరిగ్గా చేసావు పూజ. నేను అలాగే చేస్తాను. ఇంకా మిగతా నీ చేతి వంట ఎవరు తెలియదు కదా. ఇక మిగతా వంట ఎలా చేస్తావో అది చూస్తేనే తెలుస్తుంది. అప్పుడే నీ వంట ఎలా ఉంటుందో తెలుస్తుంది. బాగానే చేస్తుంది కోడలు. నువ్వు ఎలా వంట చేస్తావో అచ్చం అలాగే. ఇక ఈ హల్వా తిన్నాక నాకు నమ్మకం కుదిరింది పూజ కోడలు వంట చేయడంలో దిట్ట అని. తన అత్త మాటలు విన్న పూజ టెన్షన్ అయితే పడింది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఆమె అన్ని బాగానే చేస్తుంది. కానీ అన్నం వండమని ఎవరైనా చెబితే ఆ అన్నం పాడైతే ఏం చెప్పాలా అని. ఆ తర్వాత పూజ కొద్ది రోజులు వంట జోలికి వెళ్ళలేదు. మెల్లమెల్లగా పూజ వంటగదిలో వంట చేయడం ఇక మొదలు పెట్టింది. అలా ఒకరోజు, పూజ, నేను రాజ్మా చేశాను, నువ్వు రైస్ వండు. రైసా? రైస్, జీరా రైస్. రాదా ఏంటి అలా అడుగుతున్నావు? లేదు లేదు, అలాంటిదేం లేదక్క, వండుతాను, వండగలను. కానీ ఆమెకు తను వండే అన్నం పాడవకూడదని ఆలోచిస్తుంది. చాలాసేపు ఆమె ఈ ఆలోచనలోనే మునిగిపోయింది. సడన్ గా కొంతమంది అతిథులు అక్కడికి కలవడానికి వస్తారు. ఏంటి పూజ, ఇప్పటి వరకు రైస్ చేయలేదా? నీకు తెలుసుగా మావయ్య అత్తయ్య అందరూ భోజనానికి వచ్చే టైంకి రాజ్మా అయితే చేసి కేవలం నేను నిన్ను రైసే కదా వండమని చెప్పాను. అది కూడా గ్యాస్ పై పెట్టలేదు ఇంకా. అక్క, బియ్యం నానపెట్టాను, ఇదిగో వండబోతున్నా. ఇప్పుడు పూజ దగ్గర అన్నం వండటం తప్ప వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే అలక ఇప్పటికే 2 సార్లు చెప్పెళ్ళింది. ఇక పూజ అన్నం వండటం స్టార్ట్ చేసింది. మధ్య మధ్యలో ఆమె తోటికోడలు చూస్తూ ఉంది. అదంతా చూస్తున్న అలక అంటుంది, పూజ, అలా అయితే పనవదు. నేను ఒక్కదాన్ని ఇంత పని చక్కచక్క చేస్తున్నా. ఇక నువ్వు ఒక్క పని గంట చేస్తున్నావు. ఇక త్వరగా అన్నం వండు, అతిథులకు భోజనం వడ్డించాలి. తోటికోడలు పదే పదే అన్నం గురించి అడుగుతుంది. ఇక ప్రతిసారిలాగే ఈసారి కూడా పూజ వండిన అన్నం పూర్తిగా అతుకుపోయి మాడిపోయింది. అయిందా అన్నం? ఒక పని చెయ్యి, నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకురా, నేను అన్ని అక్కడ పెట్టేస్తాను. పూజ అన్నం గిన్నెలో వేసుకొని అందరి కోసం డైనింగ్ టేబుల్ వద్దకు వస్తుంది. అరే, ఈరోజు కొత్త కొడలి చేతి అన్నం తినే అవకాశం దొరికింది. పూజ కొడలా, మా పూర్తి నమ్మకం ఉంది. నువ్వు చాలా రుచిగా అన్నం వండి ఉంటావు. తీసుకురా రాజ్మా, ఇంకా అన్నం వడ్డించి త్వరగా. పూజ అన్నం గిన్నె నుంచి మూత తీసిన తర్వాత అందరూ అన్నం వైపు చూస్తారు. అలా బిగుసుకుపోతారు. ఇదేంటి పూజ, నువ్వు అన్నం వండమంటే అన్నం ఫ్రై చేశావు, ఇదేం అన్నం అంటుకొని మాడిపోయింది. నాకు తెలీదు నువ్వు ఇలా అన్నం బదులు అన్నం ఫ్రై చేస్తావని. సారీ, నిజం చెప్పాలంటే నాకు అన్నం వండటం రాదు. ఏం పర్లేదు కోడలా, మేము అలాగే అడ్జస్ట్ అయి తింటాం. ఇటీవు అత్తయ్య, నేను మళ్ళీ అన్నం వండుకొస్తాను. అల్లక, వెళ్ళి రోటీ తీసుకురా. సారీ మామయ్య, సారీ అత్తయ్య. ఏం పర్లేదమ్మా, అలా అస్తమాను సారీ చెప్పకు. కొన్ని ఎవరు చేయలేరు, మేమైనా అంతే. ఇది చాలా చిన్న విషయం. అలకనంద రోటీ చేసుంటుంది, తీసుకురా వెళ్ళి. కాసేపటి తర్వాత అత్త మామ వెళ్ళాక అలకనంద తుఫాన్ రేపింది ఇంట్లో. మీకు తెలుసా మరిది గారు, పూజ మధ్యాహ్నం అన్నం ఫ్రై చేసింది. మామ అత్త మామల ముందు ఎంత సిగ్గుపడాల్సి వచ్చిందో తెలుసా? వాళ్ళు ఏమనుకుంటారో ఏమో అని చిన్న కోడలికి అన్నం వండటం కూడా రాదని పూజ తోటి కోడలు గట్టిగా అరుస్తూ తన్నే అవమానిస్తుంది. పూజ కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. ఇక చాలు అలకనందా, ఎన్నంటావు? అరే, రాకపోతే ఏమైంది, నేను నేర్పిస్తాను కోడలికి అన్నం వండటం. పూజ కోడలా, బాధపడకు. ఈ రోజు నీ వల్లైన పొరపాటుకు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొన్నంతే, మనం సరిగ్గా చేయలేము. నువ్వు నన్నే చూడు, నేనెప్పుడు చపాతీ పిండి కలిపినా ఆ పిండి లూజ్గా అవుతుంది. నేను సరిగ్గా పిండి కలపలేను. అలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయలేరు.
అలకనంద, నువ్వు కూడా చాలా సార్లు కర్రీ చేసినప్పుడు ఒక్కోసారి బాగుంటుంది, ఇంకోసారి బాగోదు. మరి నువ్వు దాని గురించి ఎప్పుడైనా దండోర వేసుకున్నావా? నాకు రాదని. ఇక ఇప్పుడు అన్నం గురించి, అన్నం ఫ్రై చేశావు అన్నావు కదా, అదొక కొత్త రెసిపీ అని చూపిస్తాను. పూజ, పద వంటగదిలోకి వెళ్దాం. నువ్వు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి అన్ని కట్ చేయి. నేను అన్నం ఫ్రై చేస్తాను. ఇక రేపటి నుంచి నీకు అన్నం వండటం నేర్పించే డ్యూటీ మొదలు పెడతాను, సరేనా? తన అత్త మాటలు విన్న పూజ ముఖంలో నవ్వొస్తుంది. పూజ అత్త అన్నం ఫ్రై చేస్తుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, పూజ చేసిన అన్నం కాస్త ఏదోలా ఉన్నా ఆమె మనస్ఫూర్తిగా వండిందని. పూజ చేసిన ఆ అన్నాన్ని గౌరవిస్తూ ఇక అది కాస్త రుచిగా ఉండేలాగా అన్నం ఫ్రైని వెరైటీగా చేసింది పూజ అత్త. ఆ అన్నం తిని, అరే వా, నువ్వు కొత్త రెసిపీ కనిపెట్టావు. అన్నంతో ఫ్రై చేసి తినిపించావు. చాలా రుచిగా ఉంది ఇది. పూజా కొడలా, నువ్వు అన్నం వండటం నేర్చుకోవడం వదిలేయి. నువ్వు ఇలాగే అన్నం వండు. నీ అత్త దానిపై ఇలా ప్రయోగం చేస్తుంది రుచిగా. ఏమా? లేదు లేదు, అన్నం కూడా నేర్చుకుంటుంది మన కోడలు. ఇది వేరే విషయం. కావాలంటే అప్పుడప్పుడు ఇలా ఫ్రై చేద్దాం. కానీ నేను నా కోడలికి అన్నం వండడం ఎలాగో నేర్పిస్తాను. మెతుకు మెతుకు, పొడిగి పొడిగా ఉండేలాగా. ఒకవేళ అన్నం రకరకాలుగా వండాలంటే అసలు ఎలా వండాలో అనే విధానం కూడా నేర్పించాలి. కుక్కర్లో ఎలా వండుతారు, గిన్నెలో ఎలా వండుతారు, అలా అన్ని రకరకాలుగా ఉంటాయి. ఎంత బియ్యం, ఎన్ని నీళ్లు పోయాలి అనేది కొలతలుంటాయి. కానీ అన్నం అసలు గిన్నెకు అంటుకోకుండా ఉండాలి. అదే అద్భుతంగా అన్నం వండేవాళ్ళు నేర్చుకోవాల్సిన విధానం. అవన్నీ నేను నా కోడలికి నేర్పిస్తాను. థ్యాంక్ యూ అత్తయ్య. మీలాంటి అత్తయ్య దొరకడం నా అదృష్టం. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. సారీ పూజ, నేను కాస్త ఎక్కువ అన్నాను. కానీ నేను కూడా నీ మంచి తోడికోడల్నే. నాకు తెలుసు, మీరు చాలా మంచివారు. ఇక్కడున్న అందరూ మంచివారే. అందరూ నన్ను అర్థం చేసుకుంటారు, ఇంకా ప్రేమిస్తారు కూడా. పూజ అత్తయ్య ఆమెకు అన్నం వండే సరైన విధానం నేర్పించడం మొదలు పెడుతుంది. కొద్ది రోజుల తర్వాత పూజ చాలా అద్భుతంగా అన్నం వండటం నేర్చుకుంటుంది. కానీ అప్పుడప్పుడు ఆమె అత్తారింట్లో అన్నం ఫ్రై కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కడో పూజ చేసిన ఆ అంటుకుపోయే అన్నం ఒక కొత్త రకమైన ఇష్టమైన డిష్ అయింది ఇప్పుడు. ఒక ఊర్లో విమల అనే పేరు గల పెద్దావిడుంది. ఆమె తన ఊర్లోని తన స్నేహితులతో కలిసి కిట్టి పార్టీ చేసుకుంటుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు అబ్బాయిలతో కలిసి తిరగడం ఏంటో నాకు అసలు అర్థం అవడం లేదు. ఎక్కడ చూడు అదే లవ్ మ్యారేజ్. విమల, నీ కొడుకు కూడా వయసుకొచ్చాడే. ఒకవేళ తను ఏ అమ్మాయి వల్ల అయినా చిక్కుకోలేదు కదా, చూసుకోజరా. జాగ్రత్తే. నేనలా అస్సలు అవనివ్వను. నేను నా కొడుకు కోసం లక్షల్లో ఒకటైన అమ్మాయిని తీసుకొస్తాను. ఇక కట్నంలో మంచి కారు కొట్టేస్తాను. ఇక దానిలో కాలు మీద కాలేసుకొని దర్జాగా ఊరంతా తిరుగుతాను చూడండి. మీరందరూ ఆశ్చర్యపోతూ నన్నే చూడాలా. అలా ఆమె డబ్బాలు కొట్టుకుంటూ ఉంటుంది. ఇక సాయంత్రం విమల తన ఇంటికి వచ్చేసరికి తన కొడుకు రోహన్, ఒక అమ్మాయి ఉంటారు. ఇద్దరు వరమాల్లో ఉన్నారు. ఇదంతా ఏంటి రోహన్? మా ఈమె దివ్య, మేం ప్రేమించుకున్నాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. నీకు అవన్నీ నచ్చవు కదా, అందుకే చెప్పలేదు నేను. ఏ అమ్మాయి, నీకు ఈ ఇంట్లో స్థానం లేదు, వెళ్ళిపో బయటికి ఇంటి నుంచి. దివ్య గట్టిగా మాట్లాడే స్వభావం కల తెలివైన అమ్మాయి. ఆమె అరుస్తూ అంటుంది, నేనెందుకు వెళ్ళాలి? నేను రోహన్ని పెళ్లి చేసుకుని వచ్చాను. ఒకవేళ నన్ను ఇంట్లోంచి గంటే ప్రయత్నం చేశారో నేను వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మీరందరూ జైల్లో రాళ్లు కొట్టుకుంటూ జీవితాంతం బతకాలి, అర్థమైందా? మీ బెదిరింపులకు భయపడే రకం కాదు నేను. అలా చెప్పి తను తన గదిలోకి వెళ్లిపోతుంది. విమల బుర్ర తిరిగిపోతుంది. ఇలాంటి గయ్యాలమ్మాయిని చేసుకున్నావా నువ్వు? అలా అనేసి విమల కూడా తన గదిలోకి వెళ్లిపోతుంది. ఆమె ఏం చేయగలదు అంతకు మించిక. రాత్రి దివ్య వంట చేయడానికి వెళ్ళినప్పుడు, నా కోసం పాలక్ పన్నీర్ చేయి. ఇది ఇల్లు, హాస్టల్ కాదు. అందరికీ ఒకటే చేస్తాం, చేసిందే తినాలి. నేనేమి విషయం వండట్లేదు, వంట చేస్తున్నా అంతే. ఏదైనా అలా ఎప్పుడు చూసినా అత్తా కోడల మధ్య వాదం జరుగుతూనే ఉంటుంది. కట్నంలో కారు కొట్టాలనుకున్న విమల కళ ఎక్కడ, దొరికిన కోడలు ఎక్కడ. ఇక దివ్య కూడా రోహన్ ఆఫీస్కి వెళ్ళాక తయారయ్యి రోజు ఎక్కడికో వెళ్తూ ఉంది. అలా రోజులు గడుస్తున్నాయి. తర్వాత ఒకరోజు రోహన్ పని మీద వెళ్ళాక విమల స్నేహితురాళ్ళు ఆమె ఇంటికి ముచ్చట పెట్టడానికి వస్తారు. ఓ విమల, ఎలా నడుస్తుంది నీ కారు? కోడలు వింటుందా నీ మాట లేదా? అప్పుడే దివ్య తయారై తన గది నుండి బయటకు వస్తుంది. దివ్య, మా కోసం టీ పెట్టుకురా. నేను కోచింగ్ కి వెళ్తున్నాను, జాబ్ ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి. ఈ ఇంటి కోడలువై జాబ్ చేస్తావా నువ్వు? పో లోపలికి పోయి టీ తీసుకురా. దివ్య అగ్గిపై గుగ్గిలం అవుతుంది. నేను నీ పని మనిషిని కాదు, నన్నేదో కొన్నట్టు మాట్లాడుతున్నారు. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. పాతకాలం నాటి కోడల్ని కాదు, అత్త కాలు కింద చెప్పులా ఉండటానికి ఏమనుకుంటున్నారు? అలా చెప్పి దివ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
భలే అయింది. లక్షల్లో ఒకటైనా నీ కోడలు భలే ఉంది. సరే వదిన, పదండి ఇక ఇంటికి వెళ్దాం. నా తలరాత బాగోలేదు. నేను అనుకున్నదేంటి, జరిగిందేంటి? కట్నంలో కారు దొరకలేదు, అలాగే కట్నంగా డబ్బు దొరకలేదు. పెళ్లి చేసిన నాటి ప్రయోజనమే లేదు. ఈ దెయ్యాన్ని ఇంటి నుంచి ఎలాగైనా సరే తరిమేస్తాను. మీరు చూస్తూ ఉండండి. నేను నాకు నచ్చిన కోడల్ని తెచ్చుకుంటాను. మరుసటి రోజు రోహన్ పనిలోకి వెళ్లిన తర్వాత విమల ఊళ్ళోని ఒక పండిట్ను కలుస్తుంది. పండిట్జీ, మీ నుంచి దాచేదేముంది? మీకు అన్నీ తెలుసు. నాకు ఎవరన్నా మంచి అమ్మాయిని వెతికి పెట్టండి. ఆమెతో నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను. ఇక ఆ దెయ్యాన్ని బయటకు తరిమేస్తాను. నాకు సాయం చేయండి. నాకు మంచి కోడల్ని చూపండి. ఒక అమ్మాయి ఉంది మీ అబ్బాయి కోసం. సరే పండిట్ గారు, ఆమె నా ఇంటికి పంపండి. విమల తన ఇంటికి వచ్చాక కాసేపటికి పండిట్ పంపిన అమ్మాయి రాగిని అక్కడికి వస్తుంది. అరే దాదా అమ్మ, కూర్చో ప్రశాంతంగా. నువ్వు ఈ ఇంటి కోడలి కాబోతున్నావు. ఎదురుగా కిచెన్ ఉంది, వెళ్ళి మన ఇద్దరికి టీ పెట్టుకురా. సిగ్గుపడకు, ఇదంతా నీ ఇల్లే. సరేనా అమ్మా? సరే అత్తయ్య. రాగిని టీ పెట్టడం కోసం వెళ్తుంది. దివ్య ఇదంతా వింటుంది. ఆమె కోపంగా కిచెన్ లోకి వెళ్తుంది. ఇది నా కిచెన్. ఎవరో పరాయి వాళ్ళు ఇక్కడికి పర్మిషన్ లేకుండా రాకూడదు. వెళ్ళ అవతలికి. నన్ను అత్తయ్య పిలిచింది. ఈ ఇంటికి కాబోయే కోడలు నేను. అలా ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. ఆ గొడవ హద్దు దాటిపోయింది. అప్పుడు దివ్య, నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళిపో. నీకు సరిగ్గా మాట్లాడటం, గౌరవం ఇవ్వటం కూడా రాదు. నేను రోహన్ పెళ్లి రాగినితోనే చేస్తాను. నువ్వు పో అవతలికి. సరే. రోహన్ ఆమెతో పెళ్లికి సిద్ధమైతే నేను వెళ్ళిపోతాను ఇంటి నుండి. దివ్య ఆ టైంలో కోపంగా ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. విమల చాలా సంతోషిస్తుంది. వెళ్ళిపోయింది. నేనిక ప్రశాంతంగా నీ పెళ్లి రోహన్తో చేస్తా. సాయంత్రం రోహన్ ఇంటికి తిరిగి వచ్చి చూస్తే దివ్య కనిపించదు. అరే, ఏం వెతుకుతున్నావు నువ్వు? నీ దివ్య ఇల్లు వదిలేసి వెళ్లిపోయింది. కానీ నువ్వు టెన్షన్ పడకు. నేను నీ పెళ్లి అమ్మాయితో చేస్తాను. అర్థమైందా? నేనెవరిని పెళ్లి చేసుకోనమ్మా. నేను దివ్యను వెతకడానికి వెళ్తున్నాను. రోహన్ తన భార్యను వెతుకుతూ వెళ్తాడు. రాత్రి ఇక్కడ విమల రాగిని కబుర్లు పెట్టుకుంటారు. అత్తయ్య, నాకు నిద్ర వస్తుంది. నేను నిద్రపోవడానికి వెళ్తున్నా. మీరు నిద్రపోండి. రోహన్ అంత త్వరగా వస్తారని నాకు అనిపించడం లేదు. సరిగ్గా చెప్పావు నువ్వు. చాలా రోజుల తర్వాత నేను సుఖంగా పడుకుంటాను. విమల తన గదిలోకి వెళ్లి నిద్రపోతుంది. కాసేపటి తర్వాత సడన్ గా గిన్నెలు పడే శబ్దానికి విమలకు మెలకు వస్తుంది. ఏవో వింత శబ్దాలు వస్తూ ఉంటాయి. ఈ శబ్దాలేంటి? దొంగలేమి దూరలేదు కదా, చూడాలి వెళ్ళి. విమల చకచకా వచ్చి చూడగా రాగిని సామాన్లు దొంగిలిస్తూ కనిపిస్తుంది. రాగిని, నువ్వేం చేస్తున్నావు? అప్పుడు రాగిని అప్పడాల కర్రతో గట్టిగా విమల నెత్తిన కొట్టి పారిపోతుంది. విమల తల మీద గాయం అయ్యి ఆమె స్పృహ కోల్పోతుంది. కాసేపటి తర్వాత రోహన్, దివ్య తిరిగి వస్తారు. విమలను అలా చూసి వాళ్ళిద్దరూ షాక్ అవుతారు. అరే అత్తయ్య, వెంటనే అత్తయ్యని హాస్పిటల్కి తీసుకెళ్లాలి. తలకు గట్టి గాయమైంది. రోహన్, దివ్య ఇద్దరు కలిసి విమలను హాస్పిటల్కి తీసుకెళ్తారు. 2 గంటల తర్వాత ఆమెకు స్పృహ వస్తుంది. రాత్రంతా అలాగే గడుస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్ళండి, నేను అత్తయ్యని దగ్గరుండి చూసుకుంటాను. రోహన్ కి అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల తను ఆఫీస్కి వెళ్లిపోతాడు. 4-5 రోజులు దివ్యనే విమలను హాస్పిటల్లో జాగ్రత్తగా చూసుకుంటుంది. ఆమె గాయాలు కూడా కాస్త తగ్గుతాయి. కానీ ఇప్పటి వరకు విమల, దివ్య ఒకరికొకరు మాట్లాడుకోలేదు. ఒక రాత్రి, చూసావమ్మా, నీకు దివ్య అంటే ఇష్టం లేదు, కానీ ఆమె నీకు సేవ చేసింది. నీకు స్పృహ లేని క్షణం నుంచి ఇప్పటి వరకు తను ఎక్కడికి వెళ్ళలేదు, నీతోనే ఉంది. నన్ను క్షమించు కోడలా, ఈ రోజు నాకు తెలిసొచ్చింది. అత్తయ్య, మీరు ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నారు. దాంతో పాటు మీకు ఇంకో గుడ్ న్యూస్. నేను ఏ జాబ్ కోసం అయితే ప్రయాసపడుతున్నానో ఆ జాబ్ కి లక్షల మంది అప్లై చేశారు. కానీ ఆ లక్షల్లో నాకే ఆ కంపెనీ జాబ్ ఇచ్చింది. కొంత అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇక డౌన్ పేమెంట్ కట్టి ఒక కార్ తీసుకున్నాను నేను. రోహన్ ఆ కార్లోనే వచ్చాడు. ఇప్పుడు నేను ఈ రోజు మిమ్మల్ని మన కార్లోని ఇంటికి తీసుకెళ్లబోతున్నాను. మిమ్మల్ని కారులో తీసుకెళ్లబోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అత్తయ్య. విమల కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. దివ్య తన అత్తని కారులో కూర్చోబెట్టుకుని ఊర్లోకి వస్తుంది. విమల స్నేహితురాళ్ళంతా అది చూస్తారు. విమల ఆనందం తట్టుకోలేకపోతుంది. కారు దిగిన తర్వాత దివ్యను గట్టిగా హత్తుకొని పెద్దగా ఏడుస్తుంది. రోహన్ అదంతా చూసి చాలా సంతోషపడతాడు. తన భార్య, తల్లి కలిసి ఉండడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అరే, ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు విమల? నీ కళ నెరవేరింది. నీ కోడలు తీర్చింది. దర్జాగా తిరుగు ఇక కారులో. ఆ రోజు తర్వాత ఆ ముగ్గురు ఆనందంగా కలిసిమెలిసి ఉండసాగారు. Thanks for watching.